హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మీ అందరికీ ఒక హెల్దీ లడ్డు అయితే చూపించాలనుకుంటున్నానండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా బాగా ఉపయోగపడుతుందండి ఆరోగ్యానికి అయితే. ఇది మనకు అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్తోనే చేసుకోవచ్చండి. ఇవే వేసుకోవాలని ఏమీ లేదండి. హెల్త్కి అయితే చాలా మంచిది. దీంట్లో అయితే నేను పంచదార బెల్లం ఏమీ వాడకుండా అయితే తయారు చేశానండి ఈ లడ్డు. హెల్త్కి చాలా మంచిదండి. మీకు ముఖ్యంగా పిల్లల లాంటి వాళ్ళైతే డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు కదండి. అలాంటి వాళ్ళకైతే ఈ విధంగా తయారు చేసిస్తే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇవ్వడానికి, లేకపోతే స్కూల్కి స్నాక్స్ బాక్స్లో వేయడానికి కూడా చాలా బాగుంటుందండి. తయారీ విధానం అయితే చూద్దాం. ముందుగా అయితే నేను గుమ్మడి గింజలు, పుచ్చి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ 1/2 కప్ తీసుకున్నానండి. ఇవి వచ్చేసి మీకు బాదం పలుకులు 1/2 కప్ అండి. ఇవి పిస్తా పలుకులు కూడా 1/2 కప్ వరకు తీసుకున్నాను. అలాగే జీడిపప్పు పలుకులు కూడా 1/2 కప్పు. నెయ్యి వచ్చేసి మీకు 6 స్పూన్లు తీసుకున్నానండి. ఖర్జూరాలు గింజ లేకుండా 25 వరకు తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ప్రాసెస్ చూద్దామండి. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకునండి. ముందుగా అయితే నేను బాదం పలుకులను అయితే వేయించుకుంటున్నానండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మాడిపోకుండా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీటన్నిటిని ఒక పళ్ళల్లో అయితే వేసుకుంటున్నానండి. అదే పాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకునండి. తర్వాత జీడిపప్పు పలుకులు అయితే వేసి వేయించుకుంటున్నానండి. ఇది కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని మాడిపోకుండానే వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు. వీటిని కూడా మనం అదే పళ్ళంలో వేసుకుని చల్లార్చుకుందామండి. చూసారు కదా, మనకున్న అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్తోనే చేసుకోవచ్చండి. తర్వాత కూడా 1 స్పూన్ నెయ్యి వేసుకుని అదే పాన్లో గుమ్మడి గింజలు, పుచ్చి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసి ఒకసారి వేయించుకునండి. ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు అదే పళ్ళంలో వేసుకుంటున్నానండి చల్లార్చడానికి. అదే పాన్లో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకునండి. మనకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పిస్తా పలుకులు కూడా వేసుకునండి. ఈ విధంగా వేయించుకోవాలి. మన దగ్గర ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో వాటితో కూడా చేసుకోవచ్చండి. ఇవే వేసుకోవాలని ఏమి లేదండి. వీటిని కూడా వేసేసుకునండి. ఒకసారి మనం అన్నిటినీ కలిపి ఒక చోట చల్లార్చుకుందామండి. ఇవి చల్లారేలోపు మనం ఖర్జూరాలు కూడా పేస్ట్ అయితే చేసుకుందామండి. గింజ తీసుకుని ఖర్జూరాలు ఉన్నాయి కదండి, మిక్సీలో వేసుకుని ఒక ముద్దలాగా అయితే తయారు చేసుకోవాలండి. వాటిని పేస్ట్ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసండి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఖర్జూరం పేస్ట్ అయితే ఉంది కదండి, 1 నిమిషం పాటు ఆ వేడి నెయ్యిలో ఇలా తిప్పటం వల్ల కొంచెం లూజ్ అయితే అవుతుందండి. 1 నిమిషం పాటు చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఆ వేడి మీద చేయటం వల్ల కొంచెం లూజ్ అయ్యి మనకి లడ్డూ చుట్టుకోవడానికి సులువుగా ఉంటుందండి. అందుకని ఏం కాదు, డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు మిక్సీ పట్టిన వెంటనే. వీటన్నిటిని ఒకసారి మనం ఇలా కలుపుకోవటం వల్ల ఒక ముద్దలాగా తయారవుతుంది. చూసారు కదా, దీంట్లో నేను పంచదార కానీ బెల్లం కానీ ఏమీ వేయలేదు. ఇలా చేయటం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని మనకి ఏ సైజు అయితే కావాలో ఆ సైజు రెడీ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ విధంగా తయారు చేస్తే. చూసారు కదండి, మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు. మా చేసే విధానం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. వావ్, సూపర్.